మంటల్లో కాలిపోయారనుకున్న పాండవులు అసలు ఎక్కడికి వెళ్లారు, ఎలా బ్రతికారు తెలుసుకుందాం రండి. వారణావతంలోని అగ్ని ప్రమాదం తర్వాత పాండవులు రహస్య సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్నారు. కానీ అది సులభమైన ప్రయాణం కాదు. రోజులుగా నిద్రలేక అలసటతో వారు వేగంగా ముందుకు నడవలేకపోతున్నారు. అప్పుడు మహాబలుడు భీముడు ముందుకు వచ్చాడు. తల్లి కుంతీదేవిని తన భుజంపై ఎక్కించుకున్నాడు. నకుల సహదేవుల్ని తన తొడలపై కూర్చోబెట్టుకున్నాడు. యుధిష్ఠిరుణ్ణి అర్జునుడిని తన చేతులపై పట్టుకుని ఒక్కడే అందరినీ మోస్తూ అడవిలో దూసుకు వెళ్తున్నాడు. అతని శక్తి, అతని వేగం చూసి ప్రకృతి కూడా ఆశ్చర్యపడిపోయింది. అదే సమయంలో వివేకవంతుడైన విదురుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఒక విశ్వాసపాత్రుణ్ణి పంపించి పాండవులకి సరైన దారి చూపమని ఆజ్ఞాపించాడు. ఆ వ్యక్తి పాండవుల్ని చేరుకుని జలమార్గంలో ఎవరూ గుర్తించలేరు అని చెప్పి వేగంగా ప్రయాణించగలిగే ఒక ప్రత్యేకమైన పడవను చూపించాడు. అంతేకాదు విదురుడు మీ అందరికీ ఆశీర్వాదాలు పంపించాడు అని పదే పదే తెలియజేశాడు. అలా పాండవుల్ని కుంతీదేవితో కలిసి ఆ పడవలో గంగానది దాటించి ఎవ్వరూ గుర్తుపట్టకుండా రహస్యంగా ముందుకు తీసుకువెళ్లాడు. ఆ క్షణం నుంచి పాండవులు ప్రపంచానికి చనిపోయినవారు, కానీ వాస్తవానికి అజ్ఞాతవాసం ప్రారంభించారు. అడవిలో అడుగుపెట్టిన తర్వాత భీముడు హిడింబాసురుణ్ణి ఎలా సంహరించాడు తదుపరి భాగంలో తెలుసుకుందాం.